ఇది వచ్చి ఏమంటే ప్రతి మంగళవారం బుధవారం వారంలో 2 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రాము. ప్రతి మంగళవారం బుధవారము 2 రోజులు మనము ఆయా షెడ్యూల్ వారీగా కేటాయించిన గ్రామాలు ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది. దాదాపుగా మన జీరెడ్డి వారి 230 ఎకరాలు వేరుశనగ పంట అనేది సాగు అవ్వడం జరిగింది. మనకు మండల వ్యాప్తంగా కూడా ఈ గ్రామంలో ఎక్కువ వేరుశనగ అనేది సాగు అవుతుంది. సో మీరు వేరుశనగలో మంచి కొద్దిగా యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలా. బట్ మీకు ఇవన్నీ తెలుసు, కానీ నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మీరు కొద్దిగా ఫాలో అయ్యి ఇంకా కొద్దిగా పెట్టుబడి అనేది తగ్గించుకోవాలా. మంచి క్వాలిటీ దిగుబడి అంటే మీరు కూడా తీస్తారు. క్వాలిటీ దిగుబడి ఎప్పుడు తీస్తారంటే మీరు హెవీగా పెట్టుబడులు పెట్టేస్తారు. హెవీగా పెట్టుబడులు పెట్టి క్వాలిటీ దిగుబడి అనేది తీస్తారు. నేను చెప్పేది ఏమంటే హెవీ పెట్టుబడి పెట్టకుండా మనకున్నటువంటి దీంట్లోనే మనం పెట్టుబడి పెట్టుకొని మంచి దిగుబడి అనేది తీసుకోవాలి. ఈ ప్రకారంగా తీసుకుంటే మనకి అందరూ కూడా వేరుశనగ అనేది సాగు చేశారు కాబట్టి వేరుశనగ పంట